హాయ్ గైస్, అస్సలాము అలైకుం. నేను మీ మెకానిక్ జాబ్ని. సో మొత్తానికి వచ్చేసి ఈరోజు ఒక కొత్త వీడియో అయితే మేము వచ్చేసాను. వీడియో అయితే లాస్ట్ వచ్చి ఉన్నాయి. ఈ బండి వచ్చి XL100 అండి, BS6 మోడల్లో. సో తాతగారు అయితే ఈ బండి ఒక 5 months బ్యాక్ అయితే సెకండ్స్లో కొనటం జరిగిందంట. దీనికి వచ్చేసి ఒక 50,000 తాతగారు అయితే పే చేశారంటండి. సో ఇది వచ్చేసి 2022 మోడల్ అండి. సో బండి అయితే బాగానే ఉంది. తాతగారు చెప్పిన కంప్లైంట్ ఏంటి అంటే బండి కొంచెం లాగి వెళ్తుంది, ఆగిపోతుంది. మళ్ళీ ఆగిపోతే మాత్రం 10 నిమిషాల దాకా స్టార్ట్ అవ్వట్లేదు అమ్మా, బాగా ఇబ్బంది పెట్టేస్తుంది, బాగా తిప్పలు పడాల్సి వస్తుంది బండితో అయితే. నేను తాతగారు అయితే 4 kilometers అంటే పక్కన ఊరు ఉందంటారా, అక్కడ నుంచి వచ్చారంటండి. 4 kilometersలో 5-6 times బండి అయితే ఆగిందంటండి. మళ్ళీ అమ్మటే కొడితే అయితే అవ్వట్లేదంటే ఇప్పుడు అవుతుందంటండి. సో దీనికైతే నేను ముందు కరెంట్ చెక్ చేశానండి. కరెంట్ అయితే బాగానే వస్తుంది, కాకపోతే బండి అయితే మిస్ కొడుతుంది. అయితే ప్లగ్ చేశానండి, ప్లగ్ చూస్తే బాగానే ఉంది. ప్లగ్ కూడా సరే కదా అని చెప్పి ముందైతే నేను దీనికి ఎప్పుడైనా సరే BS6 వాళ్ళకి బ్యాటరీ కంప్లైంట్ ఉన్నా ఇలాగే ఉంటుందండి. సో బ్యాటరీ అయితే కొంచెం వీక్ ఉంది. ఇదైతే బ్యాటరీ కంప్లైంట్ ఉన్నా సరే కరెంట్ రాదు, ఒక్కోసారి కరెంట్ రాకుండా మళ్ళీ మిస్సింగ్ కొడతా ఉంటుంది. సరే కదా అని చెప్పి నేనైతే ముందుగా దీనికి అయితే బ్యాటరీ చెక్ చేశానండి. ఈ వ్యవహారం అయితే తెలియలేదు అని చెప్పి బ్యాటరీ చూశాను. బ్యాటరీ కొట్టేసి కొత్త బ్యాటరీ వేసాను. దీనికి వచ్చేసి బ్యాటరీ 4LP బ్యాటరీ వస్తుంది. మనం కూడా 4LP బ్యాటరీ వేసాము. బ్యాటరీ వేసాక చూస్తే కరెంట్ అయితే బాగానే వస్తుంది, కరెంట్ సేమ్ వస్తుంది. మళ్ళీ బండి అయితే లైట్ మిస్ కొడుతుంది, మళ్ళీ కొంచెంసేపు బండి ఆడుతుంది, కానీ బండి అయితే ఆగిపోతుంది. నాకైతే చికాకు వచ్చిందండి. సరే కదా అని చెప్పి తెలియదు ఫ్యూల్ పంప్ ఓపెన్ చేసాను. ఎందుకంటే దీనికి అయితే కార్బేటర్ ఉండదు, తెలుసు కదండి మీకు. BS6 వాళ్ళకి అయితే కార్బేటర్ ఉండదు. సో మొత్తానికి అయితే ఫ్యూల్ పంప్ ఓపెన్ చేశారండి. ఫ్యూల్ పంప్ ఓపెన్ చేస్తే పెట్రోల్ అయితే వస్తుందండి, బాగానే వస్తుంది. కానీ వచ్చినట్టే వస్తుంది, కానీ ఒక్కోసారి రావట్లేదు. ఒకసారి వస్తుంది, ఒక్కోసారి రావట్లేదు. ఒకసారి వస్తుంది, ఒక్కోసారి రావట్లేదు. అంటే అప్ అండ్ డౌన్ అవుతుందండి. నాకైతే మెంటల్ ఎక్కింది. దీని అమ్మ మళ్ళీ మనం ఫ్యూల్ పంప్ కంప్లైంట్ వచ్చిందా, నేను మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ క్లీన్ చేయాలంటే పెద్ద తలపోటు అండి. అంటే చేస్తూనే ఉన్నాం మనం, మళ్ళీ అనేది చేస్తూనే ఉన్నాం BS6. కాకపోతే టైం తీసుకుంటుందండి. ఎందుకంటే మనకి చిన్న చితక బళ్ళు వస్తూ ఉంటాయి. అంటే కొంతమంది చైన్ తేటాయి, బ్రేక్ తేటాయి, గాలిపట్టు, బండి కడుగు, లేకపోతే ఇంజిన్ ఆయిల్ మార్చు, అది మార్చు, ఇది మార్చు అని చెప్పి వస్తూ ఉంటారు. వాళ్ళని మనం ఆపేసి మనం ఈ బండి అయితే చేయడం అంటే కుదరదు. వాళ్ళని చేసుకుంటే ఈ బండి అయితే చేసుకోవాలి. తాతగారు అయితే పొద్దున్న 10:30కి వచ్చారండి, సాయంత్రం 4:30కి వెళ్ళారు. అంటే ఇంతసేపు ఎంపీకి ఎవరా నువ్వు అని మీరు అడగొచ్చినాను. ఈ ఫ్యూల్ పంప్ కంప్లైంట్ అంటే ఏంటి అంటే ఓడి తీసుకోవాలంటే జాగ్రత్తగా ఓడి తీసుకోవాలి. మనం ఎలా పడితే అలా ఓడ తీసి, ఎలా పడితే ఎలా ఎక్కించి చేసేయాలంటే కుదరసావదండి. దీనికి మెల్లగా ఎక్కించి ఓడ తీసుకొని మెల్లగా మనం నీట్గా లోపల క్లీన్ చేసుకుని ఎక్కించుకోవాలండి. సో దీన్ని చూస్తారు కదా, ఎయిర్ ఫిల్టర్ కూడానండి ఒక రేంజ్లో ఉందండి. దీనమ్మ తాతగారు ఎయిర్ ఫిల్టర్ ఎప్పుడు మార్చారండి అంటే, ఎయిర్ ఫిల్టర్ ఎక్కడ ఉంటుందమ్మా అసలు అంటే ఏంటమ్మా అన్నాడండి. ఇది కూడా ఈ బాక్స్ నుంచి సరే, ఈ బాక్స్ ఎప్పుడైనా ఓపెన్ చేయించారా మీరు అంటే, లేదమ్మా నేను కొని 5-6 నెలలే అవుతుంది కదా, నాకు తెలియదమ్మా అంతకుముందు ఓపెన్ చేశారో లేదో అని చెప్పాడండి. ఈ బండి అయితే ఈ బండి కొన్న కాడ నుంచి ఈ 2 years అవుతుంది. 2 years నుండి ఇప్పటికీ ఒక్కసారి కూడా బండి అయితే ఓపెన్ చేయలేదండి. దీన్ని చూస్తున్నారు కదా ఎంత మగిలి పట్టేస్తుందో, చూస్తున్నారు కదండి. ఇది ఆయిల్ ఎత్తేదండి. అక్కడ నుంచి మీకు ఆయిల్ ఆ ఫ్యూల్ ఇంజెక్టర్లో నుంచి ఇక్కడికి వచ్చిందండి. ఇదే ఆయిల్ పంప్, ఆయిల్ అనేది పంపించింది లోపలికి. కార్బేటర్ అంటే మనకు కార్బేటర్ ఉండదు కదండి, ఇది ఒక పెట్రోల్ పైప్ లాగేది అన్నమాట. సో పెట్రోల్ అయితే లోపల పంపిస్తూ ఉంటుంది ఇంజెక్టర్. సో మొత్తం వచ్చేసి ఇంజెక్టర్ అయితే అంటే నేను మీకు అర్థమయ్యే భాష చెప్తున్నానండి. ఇది పెట్రోల్ ఇంజెక్టర్ అండి. ఇది కొంచెం పంపు చేస్తూ ఉంటుంది. సో ఆ కొంచెమే అక్కడికి వచ్చిందండి. సో మొత్తానికి అయితే చూస్తారు కదా, నేనైతే కడిగేసి నీట్గా లోపల క్లీన్ చేసి ఎక్కించేసానండి. ఎక్కించేస్తే పెట్రోల్ అయితే ఇప్పుడు బాగానే వస్తుంది. సో మొత్తానికి అయితే నేను అక్కడ క్లీన్ చేసి నాకైతే ఇరిటేషన్ వచ్చిందండి. ఎందుకంటే మనం ఓడ తీసేటప్పుడు ఎలాగైతే ఓడ తీస్తామో ఎక్కించేటప్పుడు అలాగే ఎక్కించుకోవాలండి. లోపల చిల్ల ఓరేగిలు, చిల్ల వాచర్స్ అవి ఉంటాయి. వాళ్ళు మిస్ చేసుకోవాలంటే మాత్రం ఇబ్బంది పడాలి. ఏది పోయినా సరే వాళ్ళు దొరికిసావు, వాళ్ళు షోరూమ్కి వెళ్ళాలి, వాళ్ళు తెచ్చుకోవాలంటే ఈ కథలు వావులు ఉండవు ఎవరైతే. సో ఫైనల్గా అయితే బండి అయితే టెస్ట్ డ్రైవ్కి వెళ్ళారండి. నేను వెళ్ళొచ్చా టెస్ట్ డ్రైవ్కి, బాగానే ఉంది బండి అయితే. సో తాతగారు చెప్పారంటే, బాబు దగ్గర బ్యాటరీకి సరిపడే అంత డబ్బులు అయితే లేవమ్మా అన్నాడండి. నేనైతే సరే కదా బ్యాటరీ పీకేసి ఆ బ్యాటరీ ఒక అరగంట ఛార్జీ పెట్టి ఇచ్చేసానండి తాతగారికి. ఇచ్చేసి మొత్తం బిగిలేదండి తాతగారికి. అలా ఇచ్చేసి బండి 4 రౌండ్ అంటే 10 kilometers తాతగారు తిప్పించాను. అక్కడ నాగుతుందా చూడండి, చెక్ చేయడం చెప్పి ఎక్కడ బండి ఆగలేదు. నెంబర్ 1 ఉందమ్మా అని చెప్పాడండి. బండి అయితే కెర్రాకుందండి. సో మొత్తానికి వచ్చేసి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో మనల్ని అయితే కింద కామెంట్ చేయండి. అలాగే మంచి వీడియోస్ ఇంకా మరి ముందుకు వస్తూ ఉంటా. థ్యాంక్ యూ సో మచ్ గైస్.